గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరతాయి హస్త నక్షత్రం వాళ్ళకి. నమస్తే, నేను మృదుల, ఆస్ట్రో గైడెన్స్ కౌన్సిలర్. ఈరోజు హస్త నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. వీళ్ళు ఫ్రెండ్లీ అండ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మెనీ పీపుల్. హస్త నక్షత్రానికి రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మూన్ అన్నమాట. సో వీళ్ళు బయటకి స్ట్రాంగ్గా ఉన్న లోపల చాలా సున్నిత మనస్కులు అండ్ ఫ్రెండ్లీ నేచర్ అది ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడతారు అండ్ నదీ తీరాలు, సముద్ర తీరాలలోకి ఎక్కువ వెళ్ళడానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. తొందరగా జనాలకు కనెక్ట్ అవుతారు, కంప్లైంట్స్ ఏమీ ఎక్కువ ఉండవు, ఓపిక ఎక్కువ, గుడ్ అడ్వైజర్స్, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, భగవంతునికి సరెండర్ అయిపోతారు. వైవాహిక జీవితం కూడా చాలా కూల్ అండ్ కామ్గా ఉంటుంది. సింపుల్ లైఫ్, హడావిడి ఉండదు, ఆర్భాటాలు అంతకన్నా ఉండవు. మీలో ఎవరిదైనా హస్త నక్షత్రం అయితే కమెంట్లో చెప్పండి. నక్షత్రం రాశి అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో కొంతవరకు మాత్రమే చెప్తుంది. అసలు జన్మజాతకం మీద, గ్రహాల స్థితిగతుల మీద అనేది లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. మీ గురించి, మీ లైఫ్ గురించి పూర్తిగా క్లారిటీ తెలుసుకోవాలి అని అనుకుంటే మీ జన్మజాతకం యొక్క విశ్లేషణ అనేది చేయించుకోండి.